నంద్యాల సిద్ధం సభలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ ఖండించారు. టిడ్కో ఇళ్లను టీడీపీ ప్రభుత్వం నిర్మించి పేదలకు డ్రిప్ ద్వారా అందిస్తే వైసీపీ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. సిద్ధేశ్వర అలుగు కోసం రైతులు పోరాడుతున్నా ఇంతవరకు సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో డబ్బు అహంకారం పనికిరాదన్నారు. అప్పుడు మంత్రి ఉన్నా బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. దాదాపు కొన్ని వేల మందికి మేము లిఫ్ట్ ఎత్తి ఎవరికైతే వాళ్ళకి ఎత్తినామో వాళ్ళు లోన్లు కూడా తీసుకొని వాళ్ళ కాపురాలు చేయాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇంతవరకు అది చేయలేదు. అది చిట్టుకోవడం అప్పుడు కంప్లీట్ అయినా లేదు. మీ కళ్ళారా మీరందరూ తెలుసు, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరమే. మరి అప్పటి పరిస్థితి ఈయన ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు నాకైతే తెలుసు. కానీ ట్రీట్మెంట్ కాదు, ఒకేళ్ళు అట్లా ఏట్లో కడుతున్నాడు, ఒకేళ్ళు ఇన్కంప్లీట్ అయిపోయింది. అది కొల్లబోదే మన మొగులిని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక్కడు కూడా లేడాడా. ఈ ట్రిట్కు వెళ్ళి 8 ఏళ్ళు ఇల్లు, ఇక్కడ 13,000 ఏళ్ళు రెండేళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ ఐలూరులో 2 కలిపినాయి. ఇంకా ఇన్కంప్లీట్ అయినాయి. ఇక్కడ రైతులు రేవాలపూడి కదా, అది ఎందుకు కంప్లీట్ చేయకపోయినాడు? ఇంత ఆల్రెడీ కంప్లీట్ అయినా రంగులు కొట్టుకునేవు కదా. ఇప్పుడు నవ్వుతాడు, సిగ్గు ఉండేటోడు ఎవరని చెప్తాడా? 5 ఏళ్ళ నుంచి తీసిన ఫోటోలు కాబట్టి చేస్తారు. అదే రెడీ వచ్చిన ఫోటోలు ఉన్నాయి కదా దగ్గర. ఆ మున్సిపల్ కమిషన్ ఇంత ఇది ఇచ్చినాడు ఆల్బమ్. కాబట్టి అబద్ధాలు చెప్పకుండా రాజకీయాల్లో అదే గమనిస్తారు ప్రజలు. సీఎం చేశాడు ఏం కదా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే స్తోమత కూడా అయితే వీళ్ళకు. ముఖ్యమంత్రి న్యాయస్మి దగ్గర ఆప్యాయత కలుపుతాను కానీ ఎలక్షన్ వచ్చినాయని వీళ్ళ ముఖాలను ఎప్పుడో చూశాడు ముఖ్యమంత్రి. మొత్తం జిల్లా అంతా కాకుండా రాష్ట్రం అంతా వచ్చినారు ఆయనకి. కనీసం 10-15 మంది బుక్ చేసుకోలేకపోయినారు. ఆయన ఎవడో సాక్ష్యాన్ని ఒప్పుకునేది లేనిది కూడా చెప్పినాడు ఆయన కామెంటేటర్. జనం అయితే జరిగింది మీటింగ్ ఎక్కడ కాలేజ్ రోడ్లో, జనం యాడ్ చూపిస్తున్నాడు, ఆర్టిస్ట్ పెట్టిన దాకా చూస్తున్నాడు. వచ్చినట్టు అదంతా గ్రౌండ్కి దింపి అట్ట చూపించాడు. ఏం చూస్తారు, మీరు చూస్తారు, జనం చూశారు. ఎక్కడెక్కడ నుంచే బస్సులు, కావలి నుంచి బస్సుల, కావలి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.